హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మహేష్ టెక్ ఇన్ తెలుగు. నేను మహేష్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్ ఇప్పుడు అందరినీ పట్టుకొని పీడిస్తుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వ్యక్తి ట్రాఫిక్లో చిక్కుకుంటే ఇంకా అంతే, వారి అంచెలు తలకిందులుగా అయిపోవాల్సిందే. అలాంటి సమయంలో కొందరు ఎగ్రే కార్ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారుగా ఫ్రెండ్స్. అయితే ఆ కారును నిజం చేయడానికి ఓ కంపెనీ మన ముందుకు ఫ్లయింగ్ కార్ అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చింది. యూరోపియన్ యూనియన్ ఫ్లయింగ్ కార్ తయారీకి పూర్తి చేసింది. అంతేకాదు వీటిని మార్కెట్లకు అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. దీనిలో త్వరలోనే ఈ ఫ్లయింగ్ కార్స్ రోడ్ల మీదకి వచ్చేసే రోజుల దగ్గర వచ్చేసినట్లయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. 3 చక్రాలతో చిన్న సైజ్ హెలికాప్టర్ మాదిరి కనిపించే ఈ ఎగిరే కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు ఫ్రెండ్స్. ఈ ఎగిరే కార్లను అమ్మటానికి వీలుగా డచ్ సంస్థ పాల్వి లైసెన్స్ పొందింది. ఈ ఎగిరే కారుకు లిబర్టీ అని పేరు పెట్టారు. స్విచ్ విధానంతో రోడ్ మీద ప్రయాణం ప్రారంభించిన 10 నిమిషాలకే గాల్లోకి ఎగిరేలా దీన్ని రూపొందించారు ఫ్రెండ్స్. రోడ్ల మీద గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, గాల్లో అయితే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్. దీని ట్యాంకులో ఇంధనం ఫుల్ ట్యాంక్ చేస్తే ఒకేసారి 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేలా రూపొందించారు ఫ్రెండ్స్. ఈ ఎగిరే కారును తయారు చేసే చాలా కాలం అయినా వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు అధికారిక అనుమతుల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూస్తున్నట్లుగా పాల్వి సంస్థ వ్యవస్థాపకులు రాబర్ట్ డింగే మాన్సే వెల్లడించారు ఫ్రెండ్స్. తొలి దశలో తాము తయారు చేసిన 90 కార్లను అమ్మకానికి పెడతామని, ఆ తర్వాత మరోసారి ఉత్పత్తి షురూ చేస్తామని తెలిపారు. తొలి దశలో తయారు చేసిన ఈ కార్ల ధరను 5 లక్షల యూరోలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 4.37 కోట్లుగా నిర్ణయించారు ఫ్రెండ్స్. రెండో దఫా తయారు చేసే కార్లను మాత్రం 4 లక్షల యూరోలు, అంటే అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 3.5 కోట్లుగా అమ్మనున్నట్లు వెల్లడించారు ఫ్రెండ్స్. ఈ కార్ల అమ్మకాలకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయని నెదర్లాండ్లో ఇప్పటికే 30 కార్స్ బుకింగ్ పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు. ఐరోపా పౌర విమానయాన భద్రతా సంస్థ ధృవపత్రం కోసం తాము 2015 నుంచి ప్రయత్నిస్తున్నామని, తాజాగా అనుమతులు పొందినట్లుగా సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం ఈ ఎగిరే కారును 2022 నాటికి అందరికీ, అంటే మన ఇండియాకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.